హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఏంటంటే బిగ్ బాస్ షో. బిగ్ బాస్ 8 లోకి చాలా మంది రిఫరెన్స్ వస్తూనే ఉంటుంది. ఎంతమంది వస్తారు, ఏం లెక్క, ఏం పంచాదని. కానీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో తనకు తానే సాటి, తనకు మించినోడు ఎవ్వడు లేడు. పబ్లిక్ డొమైన్ లో ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టడం గాని, వయసుకు మించిన మాటలు మాట్లాడడం గాని, అది చిన్నోడైనా పెద్దోడైనా మాకి భయన్కి తక్కువ మాట్లాడాడు. సో ఆ మనిషి వచ్చేసి యువ సామ్రాట్ 999 సంథింగ్ ఏమో పేరు ఉంటది భయ్యది. ఇక ఇంకా క్లియర్ గా చెప్పాలంటే హర్ష సాయిని రోడ్డు మీదకి లాగినోడు. ఇక హర్ష సాయిని రోడ్డు మీదకి లాగినోడు మనోడు. అతను ఉంటాడా ఉండడా బిగ్ బాస్ లో అంటే ఖచ్చితంగా చెప్పాలంటే లేడు భయ్య. మనోడు అయితే కన్ఫర్మ్ గా ఉంది, లిస్ట్ లో అయితే లేడు. ఒకవేళ ఉంటే ఇక కాంట్రవర్సీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిగ్ బాస్ లో టీఆర్పీ రేటింగ్ ఒక లెవెల్లో ఉంటాయి. చెప్తున్నా కదా, మనోడికి ఎవడు అంటే ఒక టైప్ ఆఫ్ సైకో అనుకో. ఇక నచ్చినా నచ్చకున్నా, ఒకవేళ నచ్చితే నిన్ను నెత్తిలో పెట్టుకోవడం, నచ్చలేదు అనుకో ఇక నిన్ను కిందికేజ్ మీద దగ్గర కాంట్రవర్సీ కావాలని కోరుకునే వ్యక్తి. ఒకవేళ బిగ్ బాస్ కంటెంట్ కూడా కావాల్సిందే కాంట్రవర్సీ. కాబట్టి ఒకవేళ అతను ఉంటే మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే అతను చేసిన ఎలిగేషన్స్ న్యాయం కోసమే పోరాడతాడు, కానీ అతని పోరాటంలో కొద్దిగా కుసమెరుపు తగ్గుతుంది భయ్య. అంటే చాలా తగ్గుతుంది అనమాట. కుసమెరుపులు అన్ని తగ్గుకుంటా పోతా ఉంటాయి. ఆయన ఫాల్ట్స్ కూడా బయట చెప్తారు. ఎట్లా చెప్తారు ఏందనేది మనకు తెలవాలి ఇంకా పబ్లిక్ డొమైన్ లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హర్ష సాయి మీద చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మనోడు భయంకరంగా చేసిండు భయ ఆయన కోసము. ఏంటంటే ఇక హర్ష సాయి పని అయిపోయింది రాబాయ్ అన్నట్టు అనిపించింది, కానీ హర్ష సాయి పని అయిపోదు. అది కళ, అది కాని పని. ఎందుకంటే అన్ని ప్రూఫ్లతో పోతాడు హర్ష సాయి. ఎడ్డి గుడ్డిగా ఓడు. దాంతో పాటు కెమెరా ముందు లొల్లి చేయడు, పిచ్చి పిచ్చి లొల్లి చేయడు. చేసేది కంటెంట్. వచ్చిన 10 రూపాయల 5 రూపాయలు పెట్టిండు, 5 రూపాయలు దాచుకుని మళ్ళీ 5 రూపాయలకి 20 రూపాయలు చేసిండు. సో మార్కెటింగ్ స్ట్రాటజీ చేసుకున్నాడు, బాగుంది. సో అతని పక్క పెడితే మనోడు ఒకవేళ యువ సామ్రాట్ గనక బిగ్ బాస్ లో ఉంటే ఏమవుతుందో కామెంట్ లో చెప్పండి. జై హింద్. నేను మీరు రివ్యూ తారక్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఒకవేళ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఓకే, పర్లేదు రైడ్ బాగానే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇఫ్ యూ డోంట్ లైక్, జై హింద్.